చేసుకుందాం. అందరికీ మరణాత. మరి ఆత్మాభిషేక అభ్యాస ధ్యాన కూటంలో ఉన్న మనెల్లరికూ ప్రభు ధ్యాన శక్తిని అనుగ్రహించును గాక. ఫస్ట్ బుధవారము ఉపవాస ప్రార్థనలో సన్నిధిలో ఉన్న మనకు ఈ దిన ఆత్మాభిషేక కూటంలో నుండి మన ఆత్మీయ తండ్రి గారు దేవదాసయ్య గారు ఇచ్చిన ధ్యానముల నుండి పరిశుద్ధాత్మ వరములిచ్చుట బోధించుట అన్న అంశంను ధ్యానం చేసుకుందాం. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 4వ వచనము వాక్య ధ్యానము కొరకు చదువుకుందాం. కృపావరములు నానా విధములుగా ఉన్నవి, కానీ ఆత్మ ఒక్కడే. మరియు పరిచర్యలు నానా విధములుగా ఉన్నవి, కానీ ప్రభు ఒక్కడే. నానా విధములైన కార్యములు గలవు, కానీ అందరిలోనూ అన్నిటినీ జరిగించే దేవుడు ఒకడే. అయినను అందరి ప్రయోజనముల కొరకు ప్రతి వానికి ఆత్మ ప్రత్యక్షత అనుగ్రహింపబడుచున్నది. ప్రార్థన చేసుకుందాం. వందనములు నీకు, వందనములు నీకు, వందనములు నీకు, శుభవందనములు నీకు. ఆనందముతో కూడిన నా హృదయ ఆనందముతో కూడిన నా హృదయ దైవాత్మ బ్రహ్మో తనువునవ్రాలు నీవమంతయు నీతో నిండ జీవతిర్మో నా జీవమంతయు నీతో నిండ మహాపరిశుద్ధుడివైన మా తండ్రి, చెయ్యలేనివిని తలంపు లేనప్పుడు, ఏ మంచి పన్నైనా చేయుటకు ఇష్టం లేనప్పుడు ఇష్టము పుట్టించే తండ్రి నీకు స్తోత్రములు. చెడుగును మానుటకు ఇష్టం లేనప్పుడు ఆ సమయంలో కూడా పాపమనే తలంపు తండ్రి ప్రభా లేకుండా చేయుటకు మంచి తలంపులు ఇస్తున్న తండ్రి నీకు స్తోత్రములు. నీ సహవాసం లేకపోతే ఇవన్నీ శూన్యమే. దేవా, నీ కృపావరములు మాకిస్తున్నావు. మా ప్రయోజనాల కొరకు అందరికీ ఇస్తాను, అందరినీ ప్రయోజకులుగా చేస్తాను అని కృపావరములు ప్రతి ఒక్కరి ప్రయోజనముల కొరకు ఈ 9 వరములు కలిగి ఎలాగ ఉండవలెనో మాతోటి మరొక్కసారి ఇదిగో ఆరోహణ పండుగ నుండి పెంతుకూస్తు పండుగ దినం వరకు ఈ 10 దినాలు అపోస్తులు ఎలాగ ప్రార్థించారో, ఎలాగ వరములు కలిగి ఉన్నారో దేవా, మందరిని గొప్ప ప్రయోజకులుగా చేస్తానని వాగ్దానం ఇచ్చిన తండ్రి, మా ప్రయోజనాల కొరకు మందరితో మాట్లాడమని యేసయ్యకి ఇచ్చిన వాక్శక్తిని
దాసైకి ఇచ్చిన వాక్శక్తిని ఏడంతల ఆత్మతో వాక్యమును అందించమని త్వరగా పెండ్లి కుమారుడిగా రానయున్న యేసు క్రీస్తు ప్రభువారిని బట్టి యేసు నామమున ప్రార్థించుచున్నాము మా పరమ తండ్రి. కూర్చుందాం. ఇక్కడ దేవుడు చక్కగా అపోస్తలుడు పౌలు గారి ద్వారా పరిశుద్ధాత్మ తండ్రి గారట మనందరినీ గొప్ప ప్రయోజకులుగా చేస్తారంట. దేవునికి స్తోత్రం. మరి ఎంతమందికి ఇష్టం ఉంది ఇక్కడ ప్రయోజకులు అవ్వడానికి? మీ అందరికీ ఇష్టమేనా? చాలా సంతోషం. మనందరినీ కూడా గొప్ప ప్రయోజకులుగా చేసే ధన్యత ప్రభువు మనందరికీ అనుగ్రహించును గాక. పరిశుద్ధాత్మ కుమ్మరింపు కోటాల్లో వచ్చినప్పుడు పరిశుద్ధాత్మ తండ్రి గారి ముందంట మనం ఎలా ఉండాలంటే, మన ఆత్మీయ తండ్రి దేవదాసయ్య గారు చెప్తున్న మాటల్లో నుండి ఆత్మ బలహీనతలు తీసివేయాలి. మన ఆత్మ బలహీనతలన్నీ ఎవరికప్పు చెప్పుకోవాలంట? ఆయన పాదాల దగ్గర పెట్టాలి. శరీర బలహీనతలన్నీ కూడా ఆయన పాదాల దగ్గర పెట్టాలి. అలాగే కుటుంబంలో ఉన్న బలహీనతలన్నీ కూడానంట ఆయన పాదాల దగ్గర పెట్టి మోకరించి అడగాలి. ఇగో నన్ను ప్రయోజకుని చేయడానికి నాకు వరాలు ఇస్తానన్నావు కదా, ఇగో బలహీనతలు ఇవన్నీ కూడా నాయి, ఇగో నీ ఆత్మ బలముతో నన్ను బలపరచు ప్రభువా అని మోకరించి అడగాలి. దేవునికి స్తోత్రం. అమ్మా మోకాలు వేస్తేనంటే ఏం కలుగుతుందట? మోక్షము. మోకాలు వేస్తే ఏమొస్తుంది చెప్పండి? మోక్షం. అది వేయకుండానే భూలోకంలో ఉండిపోవాలని చేస్తాడు. అది చూడండి, చూడండి, మోకరించడమే పరిశుద్ధాత్మ శక్తి. మరొకటి ఏం కాదు. మోకాలు వేసే అనుభవం ఉందంటే ఏ శక్తిలో ఉంటామంటే పరిశుద్ధాత్మ తండ్రి గారి శక్తిలో ఉన్నట్టే. మోకరించకుండా చేయటమే దాని పని. చూడండి, దేవుడు చక్కగా పరిశుద్ధాత్మ తండ్రి గారిని ఇవ్వగానే మోకాల మీద ఉన్న వాళ్ళకంట చిన్న షేక్ వస్తుందంతే, ఇలాగా ఊగుతారంతే. దేవుడు చాలా విషయాల్ని తెలియజేస్తూ మనకు కావాలంటే ప్రభుని అడగాలి, ఏ వరమునైనా ఇచ్చేస్తాడు. దేవునికి స్తోత్రం. ఇవ్వకుండా ఉండడు. కనుక ఎన్ని వరాలు ఉన్నాయి మన అందరి ప్రయోజకుల కొరకు అంటే ఇక్కడ 9 వరాలను రాయబడి ఉన్నాయి. కనుక కంటిన్యూగా మనం కొరింథీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము, మొదటి పత్రిక 12వ అధ్యాయము 31వ వచనం వరకు చూసుకుంటే మన అందరి ప్రయోజకుల కొరకు చక్కటి మాటలను కనబడుతున్నాయి. మొదటి వచనంలో ఏమని రాయబడి ఉందంటే, సహోదరులారా, ఆత్మ సంబంధమైన వరముల గురించి మీకు తెలియకుండా నాకు ఇష్టము లేదు. అన్ని తెలుసుకోవాలంటండి. మా వరాల కోసం తెలుసుకోవాలి. వరాలు తెలుసుకోండి అని చక్కటి మాటను మనకు తెలియజేస్తున్నారు. మరి ఇందాక 7వ వచనం వరకు మనం చదువుకున్నాం. కనుక 7 కాడ నుంచి కంటిన్యూగా కొన్ని వచనాలు 11వ వచనం వరకు చదువుకుని వాక్యంలోకి వెళ్ళిపోదాం. 7వ వచనం, అయినను అందరి ప్రయోజనం కొరకు ప్రతి వానికి ఆత్మ ప్రత్యక్షత అనుగ్రహించబడుచున్నది. యాలయనగా ఒకనికి ఆత్మ మూలముగా బుద్ధివాక్యము, మరి ఒకనికి ఆత్మను అనుసరించు జ్ఞానవాక్యము, మరి ఒకనికి ఆత్మ వలనే విశ్వాసమును, మరి ఒకనికి ఆ ఒక్క ఆత్మ వలనే స్వస్థపరచు వరములను, మరి ఒకనికి అద్భుత కార్యములు చేయు శక్తియు, మరి ఒకనికి ప్రవచన వరమును, మరి ఒకనికి ఆత్మల వివేచనయు, మరి ఒకనికి నానావిధ భాషలను,
మరి ఒకనికి భాష అర్థము చెప్పు శక్తిని అనుగ్రహింపబడి ఉన్నవి. అయినను వీటన్నిటిని ఆ ఆత్మ ఒక్కడే తన చిత్తము చొప్పున ప్రతివానికి ప్రత్యేకముగా పంచి ఇచ్చుచు కార్యసిద్ధి కలగజేయుచున్నాడు. ప్రతివానికి ప్రత్యేకముగా పంచి ఇచ్చుచు కార్యసిద్ధి కలగచేయుచున్నాడు. చూడండి, ఇక్కడంటే అందరికీ పనిచేస్తున్నాడు. ఎవరికి ఏం బాగుంటుంది అని చక్కగా పంచుకుంటూ ఉన్నారు. ఏదైనా సంపాదించుకున్న ఆస్తులు పంచుకోవటం మనకు తెలుసు. మేం పంచుకుంటాం, మనం ఆస్తులు పంచుకుంటాం, పొలాలు బంగారాలు అవి చాలా చాలా పంచుకునే అలవాట్లు మనకు ఉన్నాయి. కానీ సంఘంలో ఏం పంచుకోమంటున్నాడు? ఇదిగో ఇవి ఉన్నా లేకపోతే మీరు ప్రయోజకులుగా ఉన్నారో ఉండరో కానీ ఇవి ఉంటే మీకు ప్రయోజనం. చూడండి, కరోనా వచ్చింది, ఆస్తులు ఉన్నవారు బతికారా? డబ్బు ఉన్నవారు డబ్బు ఏమైనా బతికించిందా? అవేమీ బ్రతికించలేవు. అవేమీ ఉన్నదని చెప్పుకోవడానికి తప్ప. చూడండి, మనము ప్రయోజకులుగా ఉండాలన్నా, మనమందరం సంతోషముగా జీవించాలన్నా, చూడండి, ప్రతి వానికినంట ఆత్మ తండ్రి గారు ఈ పంచుతున్న ఈ వరముల కోసం తెలుసుకుని మనము కూడా ఏం చేయాలంట? పుచ్చుకోవాలి. సంఘంలోనంట ఏం సంపాదించుకుందామా అని చాలా మంది అంటున్నారు. దేవుళ్ళలోకి వస్తే మేడలు వస్తాయంట, మిద్దులు వస్తాయంట, అవి కొనుక్కున్నాం ఇవి కొనుక్కున్నాం అని సంఘము కూడా ఇలాగే తయారవుతుంది. ఇవన్నీ కూడా ఎప్పుడో దేవుడిచ్చాడు. ఈ ఆకాశం, ఈ భూమి, సమస్తము కావలసినవన్నీ కూడా ఎప్పుడు ఇచ్చేసాడు. కానీ లోకానికి లేనిది సంఘానికి ఉన్నది చూడండి, ఏంటంట? వరాలు. ఏం చెప్పండి? చూడండి, ఆశీర్వాదంగా ఉంటేనే చాలా గొప్పగా ఉంటాడు మనిషి. ఆశీర్వదింపబడిన వాడు ఎలా ఉంటాడంట? ఏ రోజుకి ఆ రోజు బియ్యం కొనుక్కుని తింటాడా? ఏ రోజుకి ఆ రోజు తెచ్చుకుంటారా కావలసినవి? బియ్యం అవ్వగానే బస్తాలు రెడీగా వచ్చేస్తాయి. ఆశీర్వదించబడిన వారికి ఒక లక్షణం. ఈరోజు మనము అటువంటిది ఆశీర్వాదం కంటే గొప్పది వరాలు. ఈ వరాల కోసం మనం తెలుసుకుంటున్నాం. వీటిని బట్టి గొప్ప ప్రయోజకులుగా అవ్వాలి. ఇది ఎవరికి ఇస్తానంటున్నాడు దేవుడు? ప్రతివానికి ఇస్తాను, ప్రతి వారు కూడా ఇలాగే ఉండాలి అని దేవుడు చక్కటి విషయాలను తెలియజేస్తున్నాడు. గనుక మనము ఈ వాక్యంలోకి వెళ్ళే ముందు మరి ఈ 9 వరాల కొరకు మనము ధ్యానం చేసుకుంటే చక్కటి మాటలు మనకు కనబడుతున్నాయి. మరి దేవుడంట పరిశుద్ధాత్మ వరములిచ్చుట, బోధించుట, ఈ 2 విషయాల్లో కూడా మనకు ప్రత్యేకమైన ఆశీర్వాదకరంగా కనబడుతుంది. ఒకటి వరము కలిగి ఉండాలి, 2 బోధించుట. దేవదాస్ సాయి గారు మాట్లాడినప్పుడు, ప్రసంగం చేసినప్పుడు ఇది నా మాట అని చెప్పేవారు. మిగతా అన్ని కూడా ఎవరు చెప్పినట్లంట? పరిశుద్ధాత్మ తండ్రి గారే చెప్పినారు. మనం రోజులో ఎన్ని మాటలు మన మాటలు మాట్లాడుతున్నాం, ఎన్ని మాటలు దేవుడు చెప్పిన మాటలు మాట్లాడుతున్నాం. ఇక్కడ మనం చూస్తే ఒకటి వరములు ఇచ్చేవారైనే, బోధించేవారు మనతో చూడండి ఉండి మాట్లాడించేవారు ఆయనే. అందుకే బైబిల్ మిషన్ వారికి ప్రత్యేకమైన అనుభవం అంటే అందుకుని అందించాలి. ఏం చేయాలంటే మనం అందుకుని అందించాలి. ఎవరి దగ్గర అందుకోవాలి?
దేవుని దగ్గర. మీకు ప్రతిరోజు ఉల్లి చేసి పెడతారంటే తింటారా? తినరు. చూడండి, రోజుకొక వెరైటీ కావాలి. రోజు ఇయ్యే మాటలు అయితే మీరు వింటారా? వినరు. బైబిల్ మిషన్లో దేవుడు ఇచ్చిన గొప్ప ఘనతనే చెప్పింది చెప్పకుండా చెప్పాడు ఆయన. అందుకని అందించాలి. కనుక ఈరోజు మనకంట మన ప్రయోజకుల కొరకు మనకు ఎన్ని వరాలు దేవుడిస్తున్నాడో. దేవునికి స్తోత్రం. అందుకే ఈ వరముల కొరకు తెలుసుకున్నట్టుగా ముందు అపోస్తల కార్యం 2వ అధ్యాయం 38వ వచనాన్ని ఒక్కసారి చూసి మనం ఈ వరాల కొరకు వెళదాం. అపోస్తల కార్యం 2వ అధ్యాయం 38వ వచనం చదువుకుందాం. పేతురు, మీరు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తము ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిస్మము పొందుడి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మను వరము పొందుదురు. ఈ వాగ్దానము మీకును మీ పిల్లలకును దూరస్తుల అందరికీ అనగా ప్రభువైన మన దేవుడు తన యొక్కకు పిలిచిన వారందరికీ చెందునని వారితో చెప్పాను. దేవునికి స్తోత్రం. చూడండి, మనం ఎవరినైనా రండి దేవాలయానికి ప్రార్థన చేసుకుని దేవుడు మీకు ఆశీర్వదించాడు, వాళ్ళకు కూడా వచ్చేస్తుందంట. ఎవరికి వచ్చేస్తుంది? దూరస్తులు, మన బంధువులు కూడా వచ్చేస్తాయండి. ఎవరు? మనం ప్రయోజకులుగా ఉంటాయి కాదు, మన బంధువులు కూడా, మన దూరస్తులందరూ కూడా. అపోస్తల కార్యంలో 10వ అధ్యాయంలో ఒక భక్తుడు ఉన్నాడు. పేరు అడుగుదాం అనుకుని అడిగే లోపలనే దేవిలాల్ గారు చక్కగా కొర్నేలి అని చెప్పేశారు. సరే, ఇటలీ పటంలో ఒక శతాధిపతి, ఒక అధికారి. ఆ అధికారి అంటే ఎటువంటి వాడంటే దేవుని సన్నిధిలో ప్రార్థన చేసుకుంటాడు. ఎక్కడంటే ఇంట ప్రార్థన 4 దినాలు చేస్తాడు. మన దేవాలయంలో ఒక ఆరాధన 3 గంటలు అంటేనే ఎన్ని గంటలు వస్తామో ఒకసారి మనం నోట్ చేసుకోవాలి. వరాలు కావాలనుకున్నవారు ఉపవాస ప్రార్థన అంటే ఎన్ని గంటలకు వస్తామో ఒకసారి నోట్ చేసుకోవాలి. కొర్నేలి 4 రోజులు కంటిన్యూగా ప్రార్థన చేస్తాడు. ఎన్ని దినాలట? 4 దినాల ప్రార్థన. చూడండి, ఒక అన్యుడు. ఈరోజు ప్రార్థనాపరులమైన మనం చూడండి, దినముకు ఒక 3 గంటలైనా ప్రార్థనలో ఉండగలుగుతున్నామా? ఏనాడైతే 3 గంటలు ప్రార్థన చేసుకుంటావో ప్రతిరోజు, ఆనాడు అన్ని పనుల మీద నీదే జయము, అందరి మీద నువ్వే ప్రయోజనకరంగా ఉంటావు. ఎంతసేపు ప్రార్థన చేసుకోవాలి? 3 గంటలు తక్కువ ఉండకూడదు. ప్రతిరోజు 3 గంటలు ప్రార్థన తక్కువ ఉండకూడదు. చూడండి, కనుక దేవుడు మనకిస్తున్న గొప్ప మాట ఇక్కడ మనకు కనబడుతుంది. కొర్నేలి ప్రార్థన దేవుని సన్నిధికి వెళ్ళిపోయింది. దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడు, దేవదూతలను పంపించి ఇదిగో పేతురు అనే భక్తుడున్నాడు, ఆయన దగ్గర తీసుకెళ్ళు, ఆయన నీకు చెప్తాడు ఏం చేయాలన్నాడు. యేసుక్రీస్తు ప్రభువారి కోసం చెప్పి ఆయన బాప్తిసం కొరకు చెప్పాడు. అప్పటికే వారు పరిశుద్ధాత్మ బాప్తిసం పొందేసుకున్నారు. దేవునికి స్తోత్రం. చూడండి, అన్ని వరాలు ఇచ్చే ఆయన్నే పొందేసుకున్నాడు. ఎప్పటికీ ఏమీ లేకపోతే ఎంత గొప్ప ధన్యత. అలాగే నీళ్ళ బాప్తిసం ఇచ్చిన యోహాను గారు కూడా అంతే. పరిశుద్ధాత్మ తండ్రి గారు రాకుండానే పరిశుద్ధాత్మ తండ్రి గారిని పొందేసుకున్నాడు. వరాలిచ్చే తండ్రిని, ఎవరైనా వరాలిచ్చే తండ్రి. చూడండి, మనకంటే ఎవరు చెప్పండి, ఆయన వరాలిచ్చే తండ్రి. చూడండి, మన తండ్రి ఉంటే చేస్తారు, లేకపోతే చేయలేరు. ఈయన అలా కాడట. యోహాను సువార్త 14వ అధ్యాయంలో
ఏమని రాస్తుందో తెలుసా? 12వ వచనం కాబట్టి విశ్వాసం ఉంటే చాలు, నాకన్నా ఎక్కువ మీరే పనులు చేస్తారన్నాడు యేసు ప్రభు వారు. దేవునికి స్తోత్రం. 12వ వచనంలో అంట ప్రభువే చెప్పిన మాట, నా మీద సంఘములో నువ్వు విశ్వాసముతో ఉంటే చాలు, నాకన్నా ఎక్కువ పనులు చేస్తాం. అసలు సంఘంలో ఉన్న వారికి అంటే అన్ని అనుమానాలే. అనుమానం ఉన్న చోట ఏముంటుందని చెప్పండి? లోకంలో మాట్లాడుతున్నాను నేను, బైబిల్లోది కాదు. అనుమానం ఉన్న చోట ఎవరుంటారు? పెనుభూతం. చూడండి, ఇక్కడ ఏముండాలి? విశ్వాసం ఉండాలి, డౌట్ రాకూడదు. దేవుని దగ్గరికి వస్తారంటే ఎలా ఉండాలి? గుడ్డిగా నమ్మాలి. చూడండి, వాళ్ళే వీళ్ళని నమ్మి ఆ డబ్బులు ఎగ్గొట్టిన తర్వాత, ఎగ్గొట్టిన తర్వాత అయ్యో అనిపిస్తావంటారు, అనవసరంగా నమ్మేనా అని. నువ్వు మనిషిని నమ్మి మోసపోయినప్పుడు ఎలా కనిపిస్తుంది? నువ్వు దేవుణ్ణి నమ్మేటప్పుడు ఎలా నమ్మాలి? నీకు వరాలు ఇచ్చేవాడిని నమ్మేటప్పుడు ఎలా నమ్మాలి? నీకు అన్ని చేసి పోయేటప్పుడు ఎలా నమ్మాలి? అనుమానం లేకుండా నమ్మాలి. లోపల ఒక పురుగు ఉంటుందట, ఆ పురుగు కుదురుకుంటుందా? చూడండి, మన పంటలో ఉన్న పురుగు చూడండి కదిలితే ఎలా ఉంటుంది? ఆ పొన్నైనా తీయించేసుకుంటాం, లేకపోతే బాధ భరించలేం. చూడండి, దేవుడు ఎంత గొప్పవాడో. మన శరీరానికి ఏది ఏది ఎలాగ కావాలో, ఏది ప్రయోజనమో, ఏది ఆశీర్వదకరమో అన్నీ కూడా మనకి ఇచ్చాడు. మనం ఏది తట్టుకోలేము, మనం ఏది తట్టుకెళ్ళాం. పంటలో ఉన్న పురుగు కదిలితే ఎలా ఉంటుందో, మన ఆలోచనలో అల్ప విశ్వాసం ఉంటే అంతే, అనుమానం ఉంటే అంతే, సందేశం ఉంటే అంతే. అది నిన్ను ప్రయోజకమైన స్థితిలోనికి తీసుకురాదు. దేవుడి విషయంలో ఎలా ఉండాలట? గుడ్డిగా నమ్మాలి. ఇంక నేను ఆయన నమ్మాను, ఆయన చిత్తం చేస్తాడు. అయ్యగారు అన్నారు, అవ్వకముందు అయిపోయిందని చెప్పాలంటే దేవుడి విషయంలో. దేవునికి స్తోత్రం. ఒక్కొక్కసారి చెప్పండి, పుట్టింటిగా నుంచి ఇవ్వకపోయినా సరే ఇచ్చారని చెప్పేసుకుంటారు, పెట్టకపోయినా సరే అమ్మో పెట్టేసరే చెప్పేసుకుంటారు. ఒక్కసారి దేవుడి దగ్గర కూడా అలా ట్రై చేయి అమ్మా. ఎక్కడ దేవుడి దగ్గర కూడా ఎలా ట్రై చేయాలి? చేసేసాడు నా ప్రభు, ఇచ్చేసాడు. అమ్మ దగ్గర చెప్పుకుంటున్నావు, నాన్న దగ్గర చెప్పుకుంటున్నావు, మీ అత్తోరింట్లో పేరు రావాలని చెప్పుకుంటున్నావు, అందరి దగ్గర గొప్ప రావాలని చెప్పుకుంటున్నావు. ఒకసారి ఇక్కడ కూడా చెప్పుకోవచ్చు కదా. అవ్వకముందే ఎంత అద్భుతకరమైన చూడండి ఆశీర్వాదం. వరాలిచ్చే తండ్రి దగ్గర నువ్వు ఎలా ఉండాలి చెప్పి, నీ బలహీనతలు నేను పాదాల దగ్గర పెట్టేసి నువ్వు మోకరించు, ప్రార్థించు. చూడండి, కార్యసిద్ధి కొరకు ఇవన్నీ కూడా అంటే దేవుడు మనకి చేస్తున్నాడు. నమ్ముట నీ వల్ల అయితే నమ్ము ప్రతివానికి సమస్తము. సాతాను వస్తుందంట, ఏంటమ్మ నువ్వు దేవుణ్ణి నమ్ముకున్నావు, ఇది ఏంటి నీకు పని ఎలా జరిగింది? అనగానే అవును నేను దేవుణ్ణి నమ్ముకుని నాకు ఇలా జరగకూడదు కదా అని అంట. ఏం చేస్తాం? తాళానికి రాగం, రాగానికి తాళం కలిసి మాట్లాడుకుంటా ఉంటారు. ఏమండి నేను ప్రార్థన చేసుకున్నాను, దేవుడు నాకు ఎన్నో చేశాడు, ఇది కూడా చేస్తాడు అని ఆ సాతాను నువ్వు చెప్తే చూడండి దేవుడు ఎంత సంతోషిస్తాడో. ఏ పాపం వల్ల అడ్డొస్తుందో చూడు, ఏ అనుమానం వల్ల ఆటంకం వస్తుందో చూడు, అంతే తప్పగాని దేవుడు చేయలేడన్న మాటను మాత్రం రానివ్వకండి. ఎవరు చేయలేదు? ఆయన ఏమైనా మనిషా స్వార్థం ఉండడానికి? ఆయన ఎవరు? దేవుడు. ఏ పాపం అడ్డొస్తుందో చూడు, ఏ సాతాను ఆటంకం పోదో చూడు. 14వ సంవత్సరం సభ జరిగితే అందరూ సంతోషించారు. అది మాత్రం ఏం చేస్తుందో తెలుసా?
చూడండి, మనం ఎంత జాగ్రత్తగా ఉన్నా సరేనంట, దేవుని కోసం పనిచేస్తే, మంచి సభ పెట్టి మంచిగా బోధిస్తేనంట, అది ఎలాగో లోపలి మన ఇంట్లో దొరుకుతుందట. పెంకుల్లో నుంచి అయినా కిందకు వస్తుందంట, కిటికీల్లో నుంచి అయినా తొంగు చూస్తూ ఉంటుందట. ఎప్పుడు దొరుకుతాడా, ఎప్పుడు ఏం చేద్దామా అని చెప్తుందండి. చూడండి, మరి ఈసారి దొరికేశాను. చూడండి, మన రాజమండ్రిలో లాలా సర్వీస్ సెంటర్లో మరి ఒక రెప్పపాటు వేయడాన్ని బట్టి డ్రైవర్ కారు యాక్సిడెంట్, ఎంత ప్రమాదము. నిజంగా ఈ తల గ్లాసులు కొడితే గ్లాస్ పగిలిపోయింది తల. ఈ స్టెస్ట్ చూడండి, ఫ్రంట్ ఉన్నట్లని కొడితే అన్ని పగిలిపోయినాయి. చూడండి, ఒక్కసారిగా ఇలాగ బెండ్ అయిపోయాము. ఈ ఎముకలు వెళ్ళి ఇలాగా. చూడండి, మాట్లాడడానికి మాట రావట్లేదు, ఊపిరి తీసుకోవడానికి ఊపిరి రావట్లేదు. చూడండి, ఏం జరుగుతుందో తెలీదు. కానీ మన యొద్దన ఎల్లప్పుడూ ఉండడానికి ఎవరున్నారు? ఆదరణకర్త, అనాథగా నిన్ను విడవను అన్న ఆయన ఉన్నాడు. కనుక ఆయన ఉండడాన్ని బట్టట చూడండి, నా ఊపిరి అక్కడ ఆగిపోవాలి. కానీ ఊపిరి ఆడింది అంటే చూడండి, ఆత్మలో ఆత్మ ఏకమైపోయాము గనక చూడండి, మీ మధ్యకు వచ్చి నేను మాట్లాడగలుగుతున్నాను. లేకపోతే కుటుంబం అక్కడ అయిపోవాలి. దేవునికి స్తోత్రం. ఎంత ప్రమాదము, ఎంత ప్రమాదము. చూడండి, నిన్న పేపర్లో చదివాను. నన్ను చూడడానికి వచ్చిన వాళ్ళందరూ మా వాళ్ళు అలాగే అయిపోయారండి, అంతమంది చనిపోయారు, ఎంతమంది చనిపోయారు, ఇవే చెప్తూ వచ్చేవారు. నిజంగా చూడండి, 3 ప్రొఫెసర్స్ వచ్చారు, టీచర్స్, గవర్నమెంట్ ఉద్యోగస్తులే. నిజంగా మీ దేవుడు మీలో కనపడ్డాడండి, మా పడ్డాడు. దేవునికి స్తోత్రం. అవన్నీ చూస్తే ఎలా బతికొచ్చారు, ఎలా బతికారు. చూడండి, ఒక్క క్షణం చూడండి, ఊపిరి ఆగపోతే ఏమైపోతాం? ఊపిరి ఆగట్లేదు. అప్పుడు ఆడించిన వారు ఎవరు? చూడండి, ఏసీ వెళ్ళిపోతే మనకంటే ఎవరినిచ్చారు? ఆదరణకర్తని ఇస్తున్నాను. మీ వద్ద ఎల్లప్పుడూ ఉంటాడు, అనాథలుగా ఉండడు, మీలో ఉంటాడు, మీతో నివసిస్తాడు. నిజంగా మనం చేయలేనివన్నీ చేయడానికి ఎవరున్నారంటండి? ఆత్మ. నమ్మేవా నువ్వు ప్రయోజకుడైపోతావు. నీ నాపడ ఎవరి తరమ కాదు. దేవునికి స్తోత్రం. ఏం నమ్ముతున్నావు? ఆత్మ లేనివాడు, ఆత్మ లేకపోతే ఎలా ఉంటామో తెలుసా? జీవంతో ఉండవు. జీవం లేని వారిని ఉంచుకుంటారా? లక్షల కోట్లు సంపాదించిన ఇంట్లో పెట్టుకుంటారా? తీసుకెళ్ళి కాల్చి బూడి చేసేస్తారు, లేకపోతే తీసుకెళ్ళి సమాధి చేసేస్తారు. ఇంకా మనం జీవంతో ఉన్నామంటే ఎవరితో ఉన్నామో తెలుసా? నరుడు జీవాత్మ ఓదగా నాసిక రంధ్రంలో జీవవాయు ఓదగా నరుడు జీవాత్మ ఆయను. ఆయన ఉన్నాడు కనుక ఇంకెలా మనం వస్తున్నాం, చేస్తున్నాం, తిరుగుతున్నాం, ఇవన్నీ చేస్తున్నాం. ఆయన లేకపోతే ఏమీ చేయలేం. ఆయన లేకపోతే ఏమీ చేయలేం. వాక్యాలన్నీ బాగుంటాయి, కానీ మన జీవితంలో మాత్రం శోధన వచ్చినప్పుడు మాత్రం నేనేమన్నా దేవుణ్ణి ఏంటండి, నేను మనిషినే కదా, అలాగ అస్సలు నువ్వు అనొద్దు. నీకోసం ఎవరు వచ్చారు? నిన్ను ప్రయోజనం చేయడానికి ఎవరు వచ్చారు? ఆ మాట సరికాదు. నాకు శక్తి లేదనవద్దు. ఆ సర్వశక్తిమంతుడే నీ దగ్గరకు వచ్చాడు, నీతో నివసిస్తున్నాడు, నీలో ఉన్నాడు. కొంచెం ఆలోచించి మాట్లాడటం నేర్చుకోవాలి. ఆలోచించి మాట్లాడు. నేను మనిషిని, నాకు శక్తి లేదు, ఇవన్నీ మనం చెప్పకూడదు. ప్రతి ఒక్కరిని ప్రయోజనం చేయడానికి ఎవరు వచ్చారంట? ఆత్మదేవుడు వచ్చి. ఇందాక మీరంతా చదువుకున్నారు. ఆయన ఉన్నాడు గనకే నేను చూస్తున్నాను, ఆయన ఉన్నాడు గనకే నేను మాట్లాడుతున్నాను, ఆయన ఉన్నాడు గనక నేను వింటున్నాను, ఆయన ఉన్నాడు గనక నడుస్తున్నాను, తిరుగుతున్నాను, చేస్తున్నాను, ఆలోచిస్తున్నాను. నా మనస్సాక్షి మాట్లాడుతుంది. చూడండి, మాట వింటాను. అలాగే దేవుడు కూడానంట 7 ఆత్మలు కలిగి 7 శక్తులతో ఉన్నాడు. దేవుడికి స్తోత్రం. చూడండి, దేవుడు కూడా ఎన్ని రకాలు? 7 శక్తులు. శిష్యులు అంటారు
అపోస్తల కార్యం 1వ అధ్యాయంలో యేసు ప్రభువారిని నీ రాజ్యం ఎప్పుడు వస్తుంది, యెరూషలేముకు మరలా రాజ్యం ఎప్పుడు వస్తుంది అంటే, ఆ రాజ్యాల కొరకు, వాటి కొరకు, ఆ సమయాల కొరకు మీకెందుకు, ఫస్ట్ అయినను మీరు శక్తిని పొందుకొని పరిశుద్ధాత్మను మీ వద్దకు వస్తాడు, మీకు శక్తి పొందుకుంటారు, అప్పుడు అవన్నీ మీకు తెలిసిపోతాయి. దేవునికి స్తోత్రం. 5వ వచనంలో క్లియర్గా రాస్తుంది, మీరు వెళ్ళి పరిశుద్ధాత్మ బాప్తిసం పొందండి. నీళ్ళ బాప్తిసం పొందారు కానీ ఇప్పుడు ఏ బాప్తిసం పొందాలి? అందుకే దేవదాసయ్య గారి కంటే పరిశుద్ధాత్మ కోసం చెప్తే లోదర్ మిషన్ వారు పోవయ్యా నువ్వు వెళ్ళి ఇంకో మిషన్ పెట్టుకున్నారు. వచ్చి ఈరోజు పరిశుద్ధాత్మ బాప్తిసం కొరకు ఈరోజు 10 దినాలు మనందరిని కూడా నడిపిస్తా ఉన్నాడు. దేవునికి స్తోత్రం. ఇంకా ఎవరికి లేని గొప్ప ధన్యత ఆత్మ అభ్యాస ధ్యాన కూటములు, ఆత్మ అభిషేక అభ్యాస ధ్యాన కూటములు. ఈ పెట్టడం అంటే విషయం కాదు, ఉపవాసం చేయటం, మిమ్మల్ని అందరిని అభిషేకించడం అంటే మామూలు విషయాలు కాదు. చూడ బయట ఎక్కడన్నా లేవు. ఆరోహణ పండుగ నుంచి పెంతెకొస్తు పండుగ వరకు ఈ 10 దినాలు ఉపవాస ప్రార్థనలు ఎక్కడనూ లేవు. చూడండి, దైవజనుడు ఉన్నప్పుడు ఎంతో చక్కగా జరిపాయి. చూడండి, ఎప్పుడు చూడండి భక్తి ఉన్న చోట నడుస్తూ ఉంది. ప్రభుకే మహిమ కలుగును గాక. కనుక అదంటే ఎల్లప్పుడూ చూడండి ఏం చేస్తుంది, ఇంత బాగా సభ చేసుకున్నాము అని మంచి సంతోషం ఉన్నప్పుడు అంటే సంతోషం లేకుండా వీడిని బాధ పెట్టాలని ఏదో ఒక రకంగా మనలను పడగొడుతుంది. అలాగే పడగొట్టేసింది. ఏం లేకుండా సంతోషం. అందరూని మీకు డిస్కషన్ ఉన్నారు, సభ బాగా జరిగింది, సభ బాగా జరిగింది. సంఘస్లో అయితే కిరీటాలు పెట్టేసి అభిషేకం ఈ అడవలు చేసేసారు. ఇంకా ఊర్చుకోలేకపోయింది అది. అందుకే ఎవరు కూడా నన్ను అభిషేకాలు చేయకండి, కిరీటాలు పెట్టకండి, సాల్వాలు దండలో కూడా వేయకండి, వారవలేకపోతుంది. చూడండి, చిన్న వారవలేరు ఉన్నారనుకో మీరు పొడిచేది కట్టుకుంటారా? వారవలేరు ఉన్నప్పుడు బంగారం పెట్టుకుంటారా? పెట్టుకో. చూడండి, ఆడు ఏదో రకంగా పడగొట్టాలి అని వారవ లేకుండానంట యాక్షన్ చేయించాడు. అందరు తాగాడే. చూడండి, వ్యతిరేక శక్తులు అనేకులు ఫోన్ చేసి నువ్వు మళ్ళీ తిరిగి హిందుత్వంలోకి రావాలి, నువ్వెవరిని మార్చకూడదు అని పచ్చి భయంకరమైన అనరాని మాటలు, నువ్వు అందరిని మార్చేస్తున్నావు, సభ ఎంత పెట్టేసావు, చూడండి నువ్వు మళ్ళా హిందువుగా అయిపోవాలి. చూడండి ఎంత భయంకరమైన పరిస్థితులు. చూడండి, వాళ్ళు కూడా దడపుట్టుకుంటుంది సభ చూసి. ఫోన్ చేసి ఇలాగ అంటున్నారు, నువ్వు అటువంటి సభలు పెట్టకు, నువ్వు మళ్ళీ హిందువులోకి వచ్చి నువ్వు ఆహ్వానిస్తున్నావు రా, లేకపోతే నువ్వు అలాగా నువ్వు ఇలాగా నువ్వు అటువంటి వాడు ఇటువంటి కన్న తల్లిని నువ్వు అమ్మేసినోడు అని పచ్చి వేస్ట్ మాటలన్నీ కూడా మాట్లాడుతూ ఉన్నారు క్రైస్తవ వ్యతిరేక. ఏ సంతోషం పోగొట్టాలి? దేవుని పని చేస్తాం, సభ బాగా చేస్తాం అన్న సంతోషం ఉంటే ఓ పక్క యాక్సిడెంట్ అయిపోయి హాస్పిటల్ తిరుగుతుంటే ఈ ఫోన్లు. చూడండి, ఎన్ని అయినా సరే చూడండి ప్రతీది కూడా దేవుడే అద్భుతకరంగా మరి స్వస్థపరచుకుంటున్నాడు. ప్రభుకే మహిమ కలుగును గాక. తలకి చిన్నది ఏదైనా తగిలితే ఎంత తలపొడి వచ్చేస్తుందో అటువంటిది కారు గ్లాసే నా తల పగలు కొట్టేసింది వెళ్ళి. చూడండి, ఇది ఫుట్ యంత్రం ఉన్నదన్నీ కూడా పగిలిపోయినాయి. నేను మా చిన్నపిల్ల ఉన్నాం. చూడండి, నాకంటే గొప్పది మా చిన్నమ్మాయి. నిజంగా అప్పుడు వరకు గుండెల మీద ఉంది, ఒక్కసారిగా మరి ఆ పిల్ల మీద నేను పడినా ఆ పిల్ల వెళ్ళి కారుకి తెచ్చేవి అంటుకోను. మరి దేవుడు ఎంత అద్భుతకరంగా తప్పించాడంటే ఆ పిల్లని. అప్పుడు వరకు గుండెల మీద ఉన్న పిల్ల ఎప్పుడు కాలు కిందకి వెళ్ళిపోయింది. యాక్సిడెంట్ అప్పుడు లేదు. చూడండి, ఈరోజు మన యొద్దనంటే ఎల్లప్పుడూ ఎవరున్నారు? దేవుడు. నేను ఒంటరి వాడిని అన్న మాట అస్సలు రాకూడదు. దేవునికి స్తోత్రం. పెళ్ళైన తర్వాత గుమ్మం దాటేటప్పుడు ఏమని చెప్తారు? ఆయన నేను వచ్చాం.
ఇప్పుడు ఎక్కడికి వెళ్ళినా కూడా ఎవరెవరు నా ఆత్మ తండ్రి నేను వచ్చేవని చెప్పుకోవాలి. దేవదాస్ గారు చెప్పేవారు తెలుసా, ఆయనకు ఒక కుర్చీ ఎంచుకునేవారు తెలుసా, అమ్మా నాతో నా ప్రభు వచ్చారు, ఇంకో కుర్చీ వేయండి. నేను ఎక్కడికి రావాలన్నా నా ప్రభు వస్తారు కనుక ఆయనకు ఒక కుర్చీ వెయ్యండి. ఎంత గొప్ప ధన్యత. ఒకేసారి కలకత్తాలో కూడా ప్రసంగం చేశాడు, రాజమండ్రిలో ప్రసంగం చేశాడు. ఎంత అద్భుతకరమైన 7 చోట్ల ఎడిన్స్లో కూడా వెళ్ళి బాధ చేశాడు. గాలిలో ఎగురుకుంటే వెళ్ళి మన ఆత్మ తండ్రే దేవదాసయ్య గారు. ఎంత గొప్ప అనుభవం చూడండి. ఆయన బిడ్డలమైన మనం ప్రయోజకులుగా ఉండాలి. దేవునికి స్తోత్రం. అందుకే ఈ 10 దినాల ప్రార్థన, ఈ 10 దినాలు చూడు, ఉపవాసం ఉన్నా లేకపోయినా ఉండి చేసి రేపు అపోస్తులు చేతులు శిరస్సు మీద పెట్టగానే ఎలాగా శక్తిమంతులుగా అయిపోయారో అలాగా చూడండి శక్తిగల సంఘముగా మనము మారాలి. దుష్టుడంట ఏదో రకంగా బాధ పెట్టాలని చెత్త మాటలాడి ముందు ప్రశ్నలు చూడండి భయంకరమైన దుర్భాషతో చూడండి ఏం చేస్తాడంట, అవతల వారిలో ఉండి మాట్లాడుతుందట. ఏం చేయలేక చివరి స్టేజ్ ఏం చేస్తుంది, ఎవరిలోకి ఉండి ప్రశ్నలు వేస్తుంది, ముందు ప్రశ్నలు వేస్తుంది. అయినా సరే వరములు ఇవ్వడమే కాదు, ఆయనే బోధిస్తాడు. దేవునికి స్తోత్రం. మీరేం మాట్లాడాలో భయపడకండి. ఎవరు మాట్లాడతారన్నారు? యేసయ్య పరిశుద్ధాత్ముడే మాట్లాడతారు. చూడండి ఆ వ్యతిరేక శక్తులన్నీ కూడా మాట్లాడి అలా అంటూ ఉన్నారు, నువ్వు మాత్రం మార్చేటట్టు ఉన్నావు అని ఫోన్ పెట్టేసుకున్నారు వాళ్ళే. చూడండి ఈరోజు అందులో ఉన్నప్పుడు ఏం లేదు, శక్తి లేదు. ఇందులో ఉన్నప్పుడు ఏముంది? శక్తి గల నామం. చూడండి ఈరోజు ఎంత గొప్ప ఆశీర్వదకరంగానో దేవుడు మనలను సిద్ధపరుస్తూ ఉన్నాడు. గనుకంట వాడు చూడండి ఏం చేస్తున్నాడు. అందుకని మనమంట చూడండి ఎవరితో ఉండాలి? వరములు కలిగి మనము ఉండాలి. పరిశుద్ధాత్మ ప్రోగ్రాం ఏంటంటే ఎవరు విమర్శిస్తారో వారి ఎదుట మీకు సహాయకుడిగా ఉంటాడు. దేవునికి స్తోత్రం. విమర్శించేవాడు ఎక్కడున్నాడో, బాధ పెట్టేవాడు ఎక్కడున్నాడో, సాతానుగాడు ఎక్కడున్నాడో పక్కన ఎవరంటారంట? పరిశుద్ధ. ఇది ప్రోగ్రాం. ఎవరి ప్రోగ్రాం? పరిశుద్ధాత్మ తండ్రి గారి ప్రోగ్రాం. చూడండి అక్కడే ఉండి మనల్ని సర్వసత్యులు నడిపించడానికి, అక్కడే ఉండి మనకు సహాయం చేయడానికి, అక్కడే ఉండి మనతో అన్ని కూడా చేస్తారు. చూడండి మనం ఎక్కడికైనా వెళ్ళాలంటే జత కోరుకుంటాం. చూడండి ఒక్కొక్కసారి కొంతమంది రాగలుగుతారు, నడవగలుగుతారు, కొంతమంది వెళ్ళలేరు. వాళ్ళు విడిచిపెట్టి వెళ్ళిపోతూ ఉంటారు, నువ్వు తర్వాత రానేసి. చూడండి అప్పుడు కూడానంట నీ స్నేహితుడైతే నేను విడిచిపెట్టాడేమో కానీ పరిశుద్ధాత్మ తండ్రి అక్కడే ఉండి మళ్ళీ బలమిచ్చి వారిని నడిపిస్తూ ఉంటాడు. దేవునికి స్తోత్రం. చూడండి జీవం ఉన్నంత వరకు మనసులో ఉంటాడు. దేవునికి స్తోత్రం. ఎప్పుడైతే జీవం బయటకు వచ్చిందో ఆత్మ దేవుని దగ్గరికి వెళ్ళిపోతుంది, బాడీ తిరిగి మన్నైపోతుంది. అప్పటి వరకు పరిశుద్ధాత్ముడు ఎక్కడ ఉంటాడు? వాక్యం కూడా ఏం చెప్తుంది? లోకంలో ఉన్నవాడి కంటే గట్టిగా చెప్పండి, నాలో ఉన్నవాడు గొప్పవాడు అన్నది ప్రతి సోదరులో కూడా ఈ మాట అలాగే ఉండాలి. అనారోగ్యంలో కూడా చూడండి అలాగే ఉండాలి. అప్పుడే మనకి ఆరోగ్యము. చూడండి ఇవి టప్ప విడిచిపెట్టేస్తాయి. పట్టుకో. ఈరోజు కారులో దిగేటప్పుడు డోర్లు తీసారు. మమ్మల్ని చూసి అందరూ బాగున్నారు, పర్లేదు కానీ నా కాలు బయట వేయడానికి నిలబడ్డానికి కూడా శక్తి లేదు. నిజంగా అప్పుడు ఆయన చూడండి ఉన్నాడు కనుక నడిచాం, నిలబడ్డాం. లేకపోతే చూడండి మానవ శరీరము తట్టుకుని అంత భయంకరమైన బలహీనత వచ్చింది, అంత యాక్సిడెంట్. ఒక్కసారిగా బట్ట పిండితే ఎలా ఉంటుందో మేమందరం కూడా అలా లోపల
పిండబడ్డాం. చూడండి, నిజంగా ఆయన ఏకమయ్యాడు కనుక చూడండి మేము నిజంగా ఇప్పుడు ఇలా ఉండగలుగుతున్నాం. చూడండి, అందుకే దేవుడు మనకంట సృష్టిలో అన్ని పనులను ఆయన శక్తుల వల్లే జరుగుతున్నాయి. దేవునికి స్తోత్రం. చూడండి, సృష్టిలో అన్ని శక్తులు అన్ని శక్తులు ఎవరి వల్ల అంట? చూడండి, శూన్యములోనే ఉంది సృష్టి. ఎక్కడుంది? అది అలా తిరుగుతుంది, అలాగా నడుస్తుంది కాలక్రమం. అంటే ఎవరి వల్ల? దేవుని శక్తి. ఆయన కలుగును అలా ఉండును కాకన్నాడు కనుక అది మంచిదన్నాడు కనుక ఇప్పుడు వరకు అలాగా సూర్య చంద్ర నక్షత్రాలు కాలక్రమములు ఇవన్నీ కూడా జరుగుతున్నాయి. ఇవంతా కూడా ఎక్కడుంది? శూన్యంలోనే సృష్టి. ఇవన్నీ శక్తులు ఎవరు చేశారు? ఆయనే చేశారు. ఒక మొక్క బతుకుతుందంటే అందులో ఏముంది? జీవం ఉంది. ఆ జీవం ఎవరు? పరిశుద్ధాత్మే. చూడండి, ఆయన లేనిది ఏదీ లేదు. ఒక మొక్క లేదు, ఒక మనిషి లేడు. ఆయన లేకుండా ఏది లేదు లేదు. కానీ ఇది మాత్రం ఎవరికి తెలీదు. అందుకే ఒక 10 దినాలు ఎక్స్టెండ్ చేసి ఆత్మ తండ్రి కోసం అపోస్తులు ఆర్భాటముతో సంతోషముతో వారు ప్రార్థన చేసుకున్నారు ఎడతెగక 10 దినాలు. దేవునికి స్తోత్రం. యేసుప్రభు శిష్యులే, వాళ్ళందరూ కూడా శిష్యులంటే ఆయన అభిషేకం పొందుకుని ఆయన యొక్క స్వీకరించబడిన తర్వాతే వాళ్ళ శిష్యులయ్యారు. వాళ్ళకి బాప్తిసం కూడా తీయబడి ఉంది. అయినా సరే ఏమన్నాడో తెలుసా? అపోస్తలుల కార్యం 1:5 మీరు పరిశుద్ధాత్మ బాప్తిసము పొందండి. నీళ్ళ బాప్తిసం పొందారు, మరలా ఏ బాప్తిసం పొందాలి? చూడండి, ఈరోజు యోహాను గారి పరిశుద్ధాత్మ బాప్తిసము తండ్రి ముందుగానే పొందాడు. ఇందాక చెప్పుకున్న కొర్నేలు కూడా చూడండి ఎవరు ఏం పొందాడు? పరిశుద్ధాత్మ బాప్తిసం పొందాడు. ఈ నెల బాప్తిసం, ఈ పరిశుద్ధాత్మ బాప్తిసం చాలా విలువైనవి. చూడండి, బోధ, నమ్మకము, మారు మనసు, పరిశుద్ధాత్మ, ఆత్మ బాప్తిసం ఇది బైబిల్లో ఉన్న క్రమం. అలాగే పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చును, పరిశుద్ధాత్మ అభిషేకం కలుగును, పరిశుద్ధాత్మ కొమ్మరింపు వచ్చును, ప్రభు నుండి పరలోకం నుండి రావటము, అలాగే 120 మందికి ఆత్మ రావటము, ఈ 5 కూడా ఒక్క నీళ్ల బాప్తిసముతో సమానము. నెత్తి మీద నీళ్లు పోయటముతో సమానం. చూడండి, ఈరోజు దేవుడు ఎంత గొప్పగా చేశాడు. ఎందుకంటే యోహాన్ గారు ఆత్మ బాప్తిసం పొందుకుని ఏం చేశారు? యేసయ్య నెత్తి మీద నీళ్లు పోశారు. అప్పుడు ఏం జరిగింది? పరిశుద్ధాత్మ తండ్రి గారు అలా వచ్చేసారు. ఎవరి మీదకి? యేసయ్య. నీళ్లు పోయించుకోవటమే కదా అనుకుంటున్నారు. ఈ నెత్తి మీద నీళ్లు పోయించుకుంటే ఈ అన్నిటితో సమానం. చూడండి, అపోస్తులు కొర్నేలు కూడా ఇదే చెప్పారు. యేసుక్రీస్తు ప్రభు నామములో మారు మనసు పొందండి, పాపక్షమాపణ కలగండి. మీరు మీ కుటుంబాలు ఈ వాగ్దానం మీకును మీ దూరస్తులకు అందరికీ ఈ వరం. ఏ వరం? పరిశుద్ధాత్మ అనే వరం. చూడండి, అందుకే మారు మనసు ఎంతమంది పొందారు? చేయొద్దండి. అందరికీ ఈ వరం ఎప్పుడు ఇచ్చేసాడు? దేవునికి స్తోత్రం. ఈ వరం ఉంది. చూడండి, కొంతమంది ఏం చేస్తారు? మంచి మంచి బంగారం ఉన్నా కానీ అలాగే పెట్టుకుంటారు, తీరు బయటికి. వాడితే అరిగిపోద్దని. ఏమవుద్దంట? వాడితే అరిగిపోతుందని కొంతమంది చూసుకుంటారు, పెట్టేస్తారు లాకర్లో. పాపం కొంతమందికి ఏమో పాపం అడ్జస్ట్మెంట్ అవ్వక పెట్టేసుకుంటామంట. ఇప్పుడు ఈరోజు మనకి అన్ని వరాల కంటే గొప్ప వరం ఎక్కడుంది? పరిశుద్ధాత్మ. ఎక్కడ పెట్టాము? ఇక్కడి నుంచి అయినా సరే అమ్మా, లోకంలో అందరికంటే నీలో ఉన్నవాడు గొప్పవాడు అన్నమాట. శోధన వచ్చినప్పుడు మాట్లాడు, పాప భారం అనే మీదకి వచ్చినప్పుడు మాట్లాడు, వ్యాధులు వస్తున్నప్పుడు మాట్లాడు.
నిన్ను ఏమీ చెయ్యలేవు. దాంతో కూర్చొని తానా తందానా అన్నావా, నేను రాలేను, నేను చేయలేను, నేను చెందలేను అని నీరసంగా మాట్లాడావా, నీ పని అయిపోయింది. దేవదాసయ్య గారు చెప్పిన మాట, లెగిసి ట్యాబ్లెట్లు వేసుకుని ఓపుకుంటే దేవాలయానికి మారకు. ఆత్మ చెప్పుచున్న మాట, భూలోక వైద్యుల కంటే గొప్ప వైద్యుడు ఇక్కడ ఉన్నాడు. ఇన్ని వరాలు ఇచ్చాడు. ఇన్ని వరాలు, ఒకటి చూడండి, జ్ఞానవాక్యము, బుద్ధివాక్యము, విశ్వాసము, స్వస్థపరచు వరము, అద్భుతాల వరము, ప్రవచన వరము, ఆత్మ వివేచన వరము, నానా విధములైన భాషా వరము, భాషల అర్థం చెప్పే వరం. ఇవన్నీ మనకి ఇచ్చేసారు. చూడండి, ఇన్ని వరాలు మనలో ఉన్నాయి. ఇంక నిన్ను ఏ బలహీనత ఏం చేస్తుంది? చూడండి, ఎన్ని ఉన్నాయి. ఏది నమ్ముతున్నావు? బలహీనత నమ్ముతున్నావా? ఈ బలాన్ని నమ్ముతున్నావా? ఎవరు నమ్ముతున్నావు? దేవదాసయ్య గారిని అంటే 23 బలహీనతలు ఏం చేయలేకపోయినాయి. వితౌట్ మెడిసిన్ ఉండగలిగాడు. వితౌట్ మెడిసిన్ ఉండగలిగాడు. నేనే స్వస్థపరచు వరం నాకు దేవుడు ఇచ్చాడు అని డాక్టర్ గారికి వెళ్ళి ప్రార్థన చేశాడు, నర్సు గారికి వెళ్ళి ప్రార్థన చేశాడు, పేషెంట్లకి వెళ్ళి ప్రార్థన చేశాడు. వాళ్ళందరూ కూర్చోబెట్టి వాక్యం చెప్పాడు. హాస్పిటల్కి వెళ్ళింది అందుకైనా ఏం చేయడానికి? ఈ 23 బలహీనతలు ఎవరు చూసుకున్నారు? ఇగో ఈ 9 ఏమి చేయలేకపోయింది. చూడండి, అంత గొప్ప ప్రయోజకుడిగా దేవుడు మనల్ని అందరి ముందు సిద్ధపరచుకున్నారు. చూడండి, దేవుడు నాకేమీ చేయలేదన్న. ఏం చేశాడు? అన్నీ చేసేసాడు. మనమే ఏం చేయట్లేదు. 10 దినాలు ప్రార్థన చేసుకోవట్లేదు. 10 దినాలు మోకాలు వేసి ఆయన ముందు పెట్టాలి. ఏం పెట్టాలి? ఆత్మ బలహీనత పెట్టాలి, శరీర బలహీనతలు పెట్టాలి, కుటుంబంలో ఉన్న బలహీనతలన్నీ పెట్టాలి. ఆయన పాదాల దగ్గర పెట్టి మోకరించి అడిగితే వారంట బుధిగంతల వరకు వెళ్ళి శక్తిమంతులుగా అయిపోయారు వాళ్ళు. చూడే, ఇది దేవునికి ఇష్టమైన పని. చూడండి, చేయటం చాలా కష్టం. మనుషులకి ఇష్టమైన పనులు చేసుకొని వారికి ఇష్టమైన రకంగా ఉంటారు. కానీ చూడండి, చెయ్యండి అంటే ఆయనను లోదర్ మిషన్ నుంచి పంపి చూడండి వేరొక మిషన్ పెట్టుకుని చేసుకోమన్నారు. చూడండి, ఎంత గొప్ప దాని ఈరోజు మనం అందరూ ఈ జర్నీ చేసుకున్నామంటే చూడండి మన ఆత్మీయ తండ్రి దేవదాసయ్య గారి వల్ల. దేవునికి స్తోత్రం. గనుక జ్ఞానవాక్యము నాకు కావాలి ప్రవ్వా అని ప్రార్థన చేస్తే అప్పుడంటే జ్ఞానవాక్యము యేసయ్య అనుగ్రహిస్తారు. దేవునికి స్తోత్రం. ఏమని రాస్తుందో తెలుసా? జ్ఞానం లేని వారులారా నా యొద్దకు రండి, మీకు నేను జ్ఞానం ఇస్తాను. ఎవరిని అడగాలంట? జ్ఞానమంతయు పాడు చేసి కాననైతిని నాయనా, నీవు జ్ఞానము గల తండ్రివాణి జ్ఞాపి వాచితి, నన్ను దిద్దుము చన్ను తొండకు. చిన్న కుమారుడు అంట తండ్రి దగ్గర ఆస్తి పంచుకుని వెళ్ళిపోయాడు. ఎందుకు కన్నావు? నాకెందుకు ఇవ్వు? నా ఆస్తి నాకు ఇచ్చే, మా తాతది ఇది, ఇవ్వడానికి నువ్వేంటి వెనక ముందు ఆలోచిస్తావు అని గొడవ పెట్టుకొని ఏం చేశాడంట? తండ్రి ఆస్తి పంచుకుని వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన తర్వాత అంట అబ్బా వాళ్ళ స్నేహితులు చక్కగా వాళ్ళతో ఉన్నారు, ఇంకా నాకు ఎవడు అవసరం లేదనుకున్నాడు. ఆస్తి అయిపోయిన తర్వాత ఒక్కడు లేడు, ఒక ఆమె లేదు, వంటోడు అయిపోయాడు. తినడానికి ఉండడానికి ఏమి లేవు. అప్పుడు పని చేసుకోవాలని పని వెతుక్కుంటానంట పందులు మేపే పని ఉందండి. సరే పందులైనా మేపుకుని బతుకుదాం అనుకున్నంటే పందులు మేపుకుంటున్నాడు. ఆకలేస్తుంది. ఏమంటే నాకు ఆకలేస్తుంది, అన్నం పెట్టండి అంటే నాయన పందులు మేపే ఆహారం తప్ప మనుషులకు తినే ఆహారం నా దగ్గర లేదు అన్నాడండి. ఒక్కసారిగానంట
చూడండి, జ్ఞానం వచ్చేసింది. వచ్చేసింది, జ్ఞానం వచ్చింది. ఎవరు గుర్తొచ్చారు? పరలోక తండ్రి గుర్తొచ్చాడంట. భూమి మీద ఉన్న తండ్రి గుర్తొచ్చాడంట. అయ్యో, నా తండ్రి ఇంట్లో ఎప్పుడూ కూడా పనోడు కూడా ఇటువంటి ఆహారము తినడే. జ్ఞానం గల స్త్రీ అంటే ఏం కట్టుకుంటుంది? ఇల్లు కట్టుకుంటుంది. అంటే ఆత్మీయంగా ఏం కట్టుకోవాలంట? చూడండి, కుటుంబంలో అందరికీ రక్షణ ఇప్పించుకోవాలి. అందరి ప్రయోజనాల కొరకు ఈ పరిశుద్ధాత్మ బాప్తిస్మం ఇప్పించుకోవాలి. చూడండి, ఈ ప్రయోజనకరమైన, ఈ ఆశీర్వదకరమైన ఈ స్థితిని వారికి అందించాలి. అంతేగాని ఇల్లు మీద ఇల్లు స్లాబ్ వేయడం కాదు. అందరిని కూడా ఎక్కడికి తెచ్చుకోవాలి? దేవాలయంలో ఆత్మీయంగా తన భర్తను, బిడ్డలను అందరిని కూడా సిద్ధపరచుకోవాలి. చూడండి, జ్ఞానం గల స్త్రీ ఏం కట్టుకుంటుందట? ఇల్లు కట్టుకుంటుంది. ఆత్మీయంగా సిద్ధపడతారు. దేవునికి స్తోత్రం. చిన్న అడగాలి, అడిగితేనంటే ఏమిస్తారు? జ్ఞానం లేకపోతేనంట ఏం చేస్తారంటే స్త్రీ తన ఇల్లును పీకి వేసుకుంటుంది, తన ఇల్లును పాడు చేసుకుంటుంది. చూడండి, జ్ఞానం లేకపోతే స్త్రీ ఏం చేస్తుందంట? పాడు చేసుకుంటుంది. ఈరోజు పాడైపోయేవారుగా మనం ఉండకూడదు. ప్రభువా, జ్ఞానమంతయు పాడు చేసుకుని కాననైతే నాయనా అని అంట ప్రతిరోజు ప్రార్థించాలి. అప్పుడు ఈ వరం మనకు పనిచేస్తుంది. దేవునికి స్తోత్రం. ప్రతిరోజు తెలివిని కలిగిస్తాడు, దివ్యగా వెలిగిస్తాడు. ప్రతిరోజు ప్రార్థన చేసుకోవాలి. ఏ వరం కావాలి? జ్ఞానమనే వరము. అప్పుడు మర్మాలు తెలుస్తాయంట. దేవుడు కనబడతాడు, మాట్లాడతాడు. చూడండి, టైం లేదు కానీ ఒక్కొక్క వరాన్ని వివరించాలంటే మరి చక్కగా వివరించుకోవచ్చు. కానీ మరి సమయము 1:40 అయిపోయింది. ఈ కొద్ది మాటలో దేవుడి వినికిల్లో ఫలింపచేయును గాక. మన ప్రయోజన కొరకు ఈ కృపావరములన్నీ కూడా ప్రభు మనకు అందించును గాక. ప్రభు చిత్తము వచ్చే పరిశుద్ధాత్మ దినాలు